ఐపీఎల్ 2025 సీజన్ ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనపై ఉంది. ఇప్పటికే కొంతమంది యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ కు చేరుకోగా ఇక మిగిలిన కొంతమంది ఆటగాళ్లు ఈ రోజు ఇంగ్లాండ్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో టీమిండియా 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నెల 20న ప్రారంభమయ్యే ఈ సిరీస్ ముందు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ ముంబైలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ ఇంగ్లాండులో 1000 పరుగులు చేసిన విజయం ఖాయం కాదు అని హెచ్చరించి జట్టుకు పర్యటనకు ముందే ఒక కీలక సందేశాన్ని ఇచ్చాడు. ఇంగ్లాండ్ పర్యటనకు భారత టెస్టు జట్టు బయలుదేరే ముందు నిన్న గురువారం ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ శుభమన్ గిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుభమన్ గిల్ తన కెప్టెన్సీ శైలి నుండి టీమిండియా సన్నద్ధత వరకు అన్ని విషయాల గురించి మాట్లాడారు. కెప్టెన్ గా తన తొలి టెస్టు సిరీస్ కు తాను సిద్ధంగా ఉన్నానని, జట్టుకు విజయం సాధించి పెట్టడమే తన ప్రధాన లక్ష్యమని శుభమన్ గిల్ నొక్కి చెప్పాడు. ఇక మరోవైపు కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండులో విజయం సాధించడం ఎంత కష్టమో తనదైన శైలిలో స్పష్టంగా వివరించాడు. టీమిండియాతో ఒక ఆటగాడిగా 2-3 సార్లు ఇంగ్లాండులో పర్యటించిన గౌతమ్ గంభీర్ ఇప్పుడు కోచ్ గా మాట్లాడుతూ ఇంగ్లాండులోని పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి. అక్కడ 1000 పరుగులు చేసినా విజయం ఖాయం కాదు. 20 వికెట్లు తీస్తేనే గెలవగలరని గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇంగ్లాండ్ పిచ్చులు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి. అందుకే బౌలింగ్ విభాగం బలంగా ఉండాలని గౌతమ్ గంభీర్ పరోక్షంగా సూచించాడు. గంభీర్ కోచ్ అయిన తర్వాత టీమిండియా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది. అయితే టెస్ట్ క్రికెట్ లో జట్టు ప్రదర్శన అంత బాగోలేదు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా 2 లేదా 3 మ్యాచ్లు మాత్రమే ఆడతాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై గౌతమ్ గంభీర్ స్పందిస్తూ బుమ్రా ఈ టెస్ట్ సిరీస్ లో ఎన్ని మ్యాచ్లు ఆడతాడో ఇంకా నిర్ణయించలేదు. కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడతాడని తెలుస్తుంది. సిరీస్ పరిస్థితిని బట్టి అతడు ఎన్ని మ్యాచ్లు ఆడించాలనేది తర్వాత నిర్ణయం తీసుకుంటామని, మాకు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా లేకుండానే అద్భుత ప్రదర్శన చేసి ఛాంపియన్ గా నిలిచింది. ఈసారి ఇంగ్లాండులో కూడా అదే విధంగా చేయాలని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.